ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనం చేసిన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో భారీగా అవినీతి జరిగిందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. శానిటేషన్ విభాగంలో లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులు కాజేశారంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు చేశారు. కొంతమంది అధికారులు కొందరు కాంట్రాక్టర్లతో కలిసి నకిలీ ఫైల్స్ ను సృష్టించి డబ్బులు కాజేసేందుకు ప్రణాళికలు వేశారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై సీఎంఓ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు కాంట్రాక్టర్లు. శానిటేషన్ విభాగంలోని కొంతమంది అధికారులు మొత్తం 6 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారని చెబుతున్నారు. చిన్న చిన్న పారిశుద్ధ పనులతో పాటు ఆఫీస్ ఫర్నిచర్, ప్రింటర్లు, కంప్యూటర్ల కోసం వేరువేరుగా బడ్జెట్లు కేటాయించడంపై కాంట్రాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని చెల్లింపులు ఓచర్ పేమెంట్ల రూపంలో చేస్తుండడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం బడంగ్పేట్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో బిల్లుల చెల్లింపునకు జీహెచ్ఎంసీ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి రావడంతో ఈ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని పేర్కొంటున్నారు. 6 ప్లాస్టిక్, 2 పెద్ద చైర్లు కొనుగోలు చేసేందుకు 2 లక్షల రూపాయలు, 2 పెద్ద టేబుల్స్, 4 కంప్యూటర్ టేబుల్స్ కు మరో 2 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు చేసినట్లుగా అధికారులు లెక్కలు చూపిస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలో న్యూస్ పేపర్స్ కోసం 5 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, దాని చెల్లింపునకు అనుమతులు ఇవ్వాలంటూ ఓ ఫైల్ సిద్ధం చేసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సబ్మిట్ చేశారని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. బతుకమ్మ వేడుకలకు గాను మహిళలను తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చులు 1 లక్ష రూపాయలు దాటిందని బిల్ పెట్టారు అధికారులు. బతుకమ్మ ఉత్సవాల్లో డీజే, ఫోటో, వీడియోగ్రాఫర్ల ఏర్పాటుకు 4 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని కమిషనర్ను అనుమతులు కోరారని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. ఇక స్వచ్ఛ సర్వేక్షణ్ పనుల కోసం దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు చేసినట్లుగా అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ విధంగా శానిటేషన్ విభాగంలోని కొంతమంది అధికారులు దోపిడీకి తెరలేపారని, దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలంటూ కాంట్రాక్టర్లు పట్టుబడుతున్నారు. మహనీయుల వర్ధంతిలు, జయంతిలు వీటికి సంబంధించిన పేర్లతోని కూడా ఎన్నో డబ్బుల ఫేక్ ఫైల్ అనేది సృష్టించి అక్కడ అడ్డగోలుగా ఫైల్ సృష్టించి ఆ డబ్బులు కూడా కాజేయడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే కార్పొరేటర్స్ వాళ్ళ సమయం గడిచిన తర్వాత ఫేవరల్ పార్టీలు కానీ వాళ్ళకు ప్రభుత్వం ఏదైతే ఒక విందు ఏర్పాటు చేయడంలో అందులో వాళ్లకు షాళ్లు కానీ లక్షల రూపాయల షాళ్లు తెచ్చి వాళ్ళకు కప్పడం జరిగింది కార్పొరేటర్లకు. అంతేకాకుండా వాళ్లకు అరేంజ్ చేసిన భోజనాలు కానీ, టీ బిస్కెట్స్ కానీ, ఇతర ప్రోగ్రాంలు, సౌండ్ సిస్టమ్, స్పీకర్లు ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఆకాశ సంబంధించిన ఏవైతే శానిటేషన్ గల్ఫర్ మిషన్ కావచ్చు, మిగతా అనౌన్స్మెంట్ ఆటోలు కావచ్చు, ఈ పోలియోకి సంబంధించినవి కావచ్చు, ఇలా ఎన్నో దాంట్లలో కూడా మరింత అక్రమార్గాలకు పాల్పడ్డారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ, రాష్ట్ర విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా ఎంక్వైరీ చేస్తే మరిన్ని ఇంకా ఎన్నో వీళ్ళు శానిటేషన్ డిపార్ట్మెంట్ల అధికారులు మరియు కాంట్రాక్టర్లు వీళ్ళు చేసిన అక్రమాలు ఇంకా ఎన్నో బయటపడే అవకాశాలు ఉన్నాయి.